హాయ్, వెల్కమ్ టు సత్య ఎస్ అకాడమీ. మనం గ్రూప్ 2 సంబంధించి ఎకానమీ అప్డేట్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇది మన వెబ్సైట్. ఇక్కడ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రాండ్ టెస్ట్ 16th అప్లోడ్ చేయటం జరిగింది. సో ఈరోజు 1 ఫిబ్రవరి. సో మనం ఏదైతే టెస్ట్ షెడ్యూల్ ఇచ్చామో ఆ టెస్ట్ షెడ్యూల్ ప్రకారము ఇక్కడ టెస్ట్ అప్లోడ్ చేశాను. సో ఇక మీకు చాలాసార్లు చెప్పాను ఏ విధంగా టెస్ట్ అటెంప్ట్ చేస్తారు అని. మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తారు. లాస్ట్ బిట్ వరకు అటెంప్ట్ చేసి సో సబ్మిట్ బిట్ చేసిన తర్వాత మీకు స్కోర్ కార్డ్ అనేది డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మీ రివిజన్స్ అవన్నీ కూడా స్ట్రెంథెన్ చేసుకోవటం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి అటెంప్ట్ చేస్తూ ఉండండి. సో మనం దాదాపు 23 టెస్టులు ఇవ్వటం జరిగింది. సో 23 టెస్టులలో ఇప్పుడు 16th టెస్ట్ రన్ అవుతుంది మీకు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని ఆన్సర్ చేసాం, రైట్ ఎన్ని అయినాయి, ఇవంతా కూడా డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక 80% వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇక నెక్స్ట్ వన్ ఇక్కడ మనము ఎకనామిక్ సర్వే అనేది రిలీజ్ అవ్వటం జరిగింది. సో ఎకనామిక్ సర్వే 24-25. సో ఈ విధంగా మీకు డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఈ ఎకనామిక్ సర్వే అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఎకనామిక్ సర్వే అని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఎకనామిక్ సర్వే అని క్లిక్ చేస్తే మొత్తం ఎకనామిక్ సర్వే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అండ్ చార్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ స్టాటిస్టికల్ డేటా అంతా కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఎకనామిక్ సర్వే, దాని తర్వాత డేటా చదువుకుంటూ ఈ విధంగా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేస్తే ఇది మొత్తం 482 పేజెస్ ఉన్నది. ఇప్పుడు ఈ 482 పేజెస్లో సరే ఒక ఫస్ట్ 10 పేజీలు 25 పేజెస్ దీని గురించి అనుకుంటే మిగిలిందంతా కూడా లాస్ట్ ఇయర్ ఎకానమీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దాని గురించి ఇక్కడ వివరించడం జరుగుతూ వచ్చింది. ఇది ఇంట్రడక్షన్. మనము ఫస్ట్ జీడిపి ఇవన్నీ చదువుతాం చూసారా, నేషనల్ ఇన్కమ్, ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ అంతా కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో ఏ విధంగా ఉంది, జియో పాలిటిక్స్, వాటన్నిటి గురించి ఇచ్చారు. దాని తర్వాత చిన్నగా ఇండియన్ జీడిపిలోకి రావటం జరిగింది. ఇండియన్ జీడిపికి సంబంధించి కూడా బేసిక్ కొద్దిగా డేటా మాత్రమే ఇవ్వటం జరిగింది. బట్ ఎనీవే ఇందులో డేటా అయితే ఈ విధంగా మీరు స్టడీ చేయవలసి ఉంటుంది. సో దీన్ని నేను సింప్లిఫై చేసి మనకు ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు ఇచ్చా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ 482 పేజీలు చదవాలా అన్నది ఇప్పుడు ఫస్ట్ పెద్ద క్వశ్చన్ అన్నది మైండ్లోకి వస్తుంది. ఇది అంత తేలిక కాదు. 482 పేజీలు చూడటానికి ఇక్కడ 1 పేజీ ఉన్నా దీన్ని అనాలిసిస్ చేసుకోవటం రావాలి. ఇక్కడ ఈ డేటాని అనాలిసిస్ చేసుకుంటూ ఇక్కడ డేటా చూసుకుంటూ ఒక్కొక్కటి చదువుకుంటూ రావాలి. మామూలుగా రెగ్యులర్ ఏదో స్వాతి పుస్తకమో ఇంకోటి ఏదో ఉంటాయి చూసారా మ్యాగజైన్స్, అట్లా కాదు కదండి. ఇది సర్వే అంటే దాని డీటెయిల్గా ఉండాలి. బట్ ఇప్పుడు ఎగ్జామ్ ముందు కరెక్ట్గా ఇంకా 10-15 రోజులు ఉంది. దాని ముందు ఇది ఎంతవరకు మనకు ఎంతవరకు అవుట్పుట్ తీయగలుగుతాం, ఎంతవరకు మనం యూటిలైజ్ చేస్తామన్నది కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తా. ఇది అయిపోయింది. ఇది అయిపోగానే ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు. సో యూనియన్ బడ్జెట్ 2025-26. సో ఇక బడ్జెట్ అంటే తెలిసిందే కదా, ఇదిగో ఒక పెద్ద మహాభారతం లాగా ఉన్నది. దీన్ని కూడా మనం డీటెయిల్గా వెళ్ళాల్సినవి కొన్ని ఉంటాయి, చూసుకోవాల్సినవి కూడా ఉంటాయి. ఇక్కడ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు, మీరు టీవీలో వాటిల్లో చూసే ఉంటారు, స్పీచ్ ఏమేమి ఇచ్చారో ఆ స్పీచ్ అంతా కూడా వస్తుంది. 60 పేజెస్ ఉంటుంది ఇదంతా కూడా. సో బ్రీఫ్గా వాళ్ళు ఏమైనా డిస్కస్ చేశారో ఆ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక డీటెయిల్గా మనకు బడ్జెట్ అనేది ఒక్కొక్క డాక్యుమెంట్ చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడున్న సమయంలో దీన్ని ఎంతవరకు మనం చేయగలుగుతాం అది ఇంపార్టెంట్. ఇక్కడ బడ్జెట్ హైలైట్స్ అని ఇవ్వటం జరిగింది మీకు. ఇక్కడ కీ ఫీచర్స్. సో వీటిల్లో మనము కొంతవరకు డేటాని అయితే తీసుకోవాలి. జర్నీ ఆఫ్ డెవలప్మెంట్ అని, సో ఈ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ ఆయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్ అని
తర్వాత వీళ్ళు ఇక్కడ కొంత వివరణలో ఇచ్చారు. అగ్రికల్చర్కి ఏం చేస్తున్నారు, సీతారామన్ గారు ఏదైతే స్పీచ్ ఇవ్వటం జరిగిందో దాన్ని వీళ్ళు ఇక్కడ గ్లాన్స్ సింపుల్గా ఇక్కడ ఇస్తారు. సో ఇప్పుడున్న సమయంలో ఏం చేయాలి అన్నది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించి ఇప్పుడు మనం 15 టెస్టులు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 10 రోజులు ఎగ్జామ్కి కూడా పోతున్నాం. 10 రోజులు ఎగ్జామ్కి ముందు పోతున్నప్పుడు ఇగో చూడండి, ఇది ఏ విధంగా ఎకానమీలో చేంజెస్ రావటం జరిగిందో. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ డేటా ఇది. ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి దీన్ని తీసుకొని వచ్చారు. సో కరెంటు టర్నోవర్ ఆధారంగా ఇది రివైజ్డ్ చేసి ఈ విధంగా తీసుకొని రావటం జరిగింది. ఈ విధంగా కాస్త మేజర్ చేంజెస్ ఏమైనా ఉంటే దాని మీద కంపల్సరీ ఫోకస్ అయితే ఉండాలి. సో అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అన్నది ఇప్పుడే బడ్జెట్ రావటం జరిగింది. ఇంకా నేను కూడా దీన్ని స్టడీ చేయాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. అసలు నేను ఒక్కొక్కటి స్టడీ చేస్తే కానీ మనం ఇందులో యూజ్ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చదవగలిగేదంతా చదివేది ఫిల్టర్ చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. సరే, ఇందులో చూద్దాం దీన్ని కూడా పరిస్థితి ఏమిటి అన్నది. సో ఈ విధంగా ఈ బడ్జెట్కి సంబంధించి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు కొంత సమాచారాన్ని పంపిస్తూ ఉండటం జరుగుతుంది. మీకు ఇంకా ఎక్కువగా చదువుకోవాలి, ఆత్రం ఆగట్లేదు, ఇంకా నేను ఏదేదో తీయాలి, ఎక్కడి నుంచైనా అడుగుతాడు, ఏదేదో చదువుతా అంటే మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ నీట్గా ఉంటాయి. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కొడితే ఇక స్టేట్మెంట్ 1, 2, 3 అన్నీ వస్తాయి. ఇక్కడ కీ బడ్జెట్ డాక్యుమెంట్ వస్తుంది. సో ప్రతి ఒక్కటి మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వే కావాలంటే సర్వే ఉన్నది. దానికి సంబంధించి లిస్ట్ ఆఫ్ టేబుల్స్ కావాలంటే లిస్ట్ ఆఫ్ టేబుల్స్, చార్ట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అని చెప్పి ఈ విధంగా కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని మీరు ఒక్కొక్కటి తీసుకుంటూ కూడా చదువుకోవచ్చు. ఇంకా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ నాకు ఇంకా నేను చదువుతా, నా కెపాసిటీ ఇంకా ఎక్కువ అనుకుంటే అది కూడా మీకు ఇక్కడ ఎక్కువగా ఉంది. నేను చేయగలిగినంత నేను మీకు చేస్తాను. అది కూడా ఎగ్జామ్కి రిలవెంట్ అయి ఉండాలి, మనకు కాస్త ఉపయోగకరంగా ఉండాలి చదివితే. అది ఇక్కడ నేను మీకు కమ్యూనికేట్ చేయదలుచుకున్నాను. సరే, పాయింట్ ఇప్పుడు ఇంత చదవాలా అన్నది ఫస్ట్ క్వశ్చన్. కరెక్ట్గా 10 రోజులు ఉన్నది, 10-15 రోజులు. ఇంకా లాస్ట్ 2-3 రోజులు ఏముంది. కానీ మనకి ఇక్కడ 300 మార్కులకి ఇక్కడ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఇక్కడ 150 మార్క్స్కి వస్తుంది. మనం ఈ టెస్టులు ఇవన్నీ ఇస్తున్నాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయించాం. ఇప్పుడు కాదు, దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇది నలుగుతూ వస్తుంది మీ చేతుల్లో. సో ఇక్కడ స్కోర్ మిస్ కాకుండా చూడు. ఈ 15 రోజుల్లో నువ్వు ఒత్తిడికి గురి కాకూడదు అంటే ఈ ఏరియాలో నీకు స్కోర్ మిస్ కావద్దు. ఎంతో కష్టపడితే వచ్చింది మీకు. కనీసం ఇక్కడ 100 నుంచి 110 వరకు వచ్చే విధంగా ఇప్పుడు రివైజ్ చేయండి. ఇప్పటికే చాలాసార్లు చేశారు, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. ఇక్కడ బిట్టు పోకుండా కాపాడుకోండి. అందరూ చేసే బిట్టు మీరు మిస్ చేయొద్దు. అందరూ చేసేది మీరు మిస్ చేయొద్దు. అది చాలా పోటీ పరీక్షలో చాలా ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్, మనం ఇన్ని క్లాసులు చెప్పుకున్నాం, ఇంత మీరు డిఫరెంట్ సోర్స్ నుంచి చదివారు. అలాంటి సమయంలో కొన్ని కష్టతరమైనవి బిట్లు అడుగుతాడు. అటువంటివి కూడా మీరు కొన్ని అయినా కానీ చేయగలిగి ఉండాలి. ఇది ఇక్కడ స్ట్రాటజీ. నెక్స్ట్, ఇక్కడ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడే చూశారు. ఎకానమీ ఈ రెండిట్లో కలిపి మీకు 75 మార్కులకి వస్తుంది. ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఒకటి 45 మార్క్స్కి రావటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే మనకు చేసేసుకున్నాం అంతా కూడా. ఇప్పుడు ఈ కొత్త సర్వే కానీ ఈ కొత్త బడ్జెట్ నుంచి కానీ ఎన్ని క్వశ్చన్స్ అడగలుగుతాడు? మహా అంటే 5 అడుగుతాడో 10 అడుగుతాడో, ఎన్నో అన్ని అడిగాడు అనుకోండి. వీటిల్లో మనం మ్యాక్సిమం ఎంత చేయగలుగుతామో అంత చేయగలుగుతాం. ఇప్పుడు 45 మార్కులు ఈ సర్వే నుంచి, మొత్తం సర్వే నుంచి అయితే రావు కదండి. ఇప్పటివరకు మీరు ఎంతో అంత చదివిన వాటిల్లో బేసిక్స్ అయితే టచ్ చేయాల్సిందే కదా. కొన్ని కాకపోతే కొన్నైనా కానీ చేయాల్సిందే కదండి.
ఇది కాకుండా ఇంకా మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని వివిధ రకాల అప్డేట్స్ నుంచి కూడా మనం క్లాసెస్ అన్నీ కూడా ఇచ్చాం. వాటిల్లో కూడా అవన్నీ ఉపయోగం లేకుండా కేవలం ఒక్క సర్వే ఒక్కటే 45 మార్కులకు అడిగేంత అయితే ఉండదు కదా. అలాంటి అడుగుతున్నప్పుడు ఫస్ట్ నుంచి ఇవన్నీ చదవటం మానేసి లాస్ట్కి సర్వే ఒకటి చదువుకొని పోతాం. సింపుల్ లాజిక్. సో ఈ బేసిక్స్ మీరు చదివినవి ఇప్పటివరకు పిఐబి నుంచి డిఫరెంట్ సోర్స్ నుంచి అప్డేట్ చేసుకున్నవి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు లేనిపోని ఈ టెన్షన్ ఒత్తిడికి గురి అయిపోయి నేను ఈ సర్వేలో 400 పేజీలు చదవాలి, ఈ కొత్తగా వచ్చిన బడ్జెట్లో 200 పేజీలు చదవాలి, ఈ 600 పేజీలు చదివేసేయాలంటే సరిపోదు. ఈ 600 కాకుండా ఈ 10 రోజుల్లో ఇంకా వస్తాయి ఎకానమీకి రిలేటెడ్గా, వాటిని కూడా చదివేయాలంటే ఈ చేతిలో ఉండే ఇవి పోతాయి. సో ఇప్పుడు తెలివిగల అభ్యర్థి ఎవరైనా కానీ చేతుల్లోవి వదిలేసుకొని ఈ కొత్తగా వచ్చేదాని వెనకాల వెళ్ళకండి. అట్లా అని పూర్తిగా వదిలేయమని కూడా చెప్పట్లేదు. నేను ఇంపార్టెంట్ ఏమున్నాయో అవి నేను కమ్యూనికేట్ చేస్తాను. ఇక నేను ఇచ్చేవి 100% వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు. మ్యాక్సిమం ఇప్పుడు నా వంతుగా నేను ఏది ఉపయోగం లేనిది ఏవి ఇక్కడ తీసుకురాను, లేకపోతే బాగా ఇది ఉపయోగము అని నాకు తెలిసినప్పుడు దాన్ని ఏం వదిలేసి కూడా పోను. ఆ విధంగా నాకు సాధ్యమైనంత వరకు నేను మీకు అందివ్వటానికే ప్రయత్నం చేస్తా. ఏ టీచర్ కూడా స్టూడెంట్ని మోసం చేయడు ఇక్కడ. సో ఆ కోణంలో నా ప్రయత్నం చేస్తా. లేదు ఇంకా మీరు చేయదలుచుకుంటే ఇంకా మీకు డిఫరెంట్ సోర్స్ ఏమైనా ఉన్నా దాని నుంచి కూడా చదువుకోవచ్చు. బట్ ఒక టీచర్గా నేను చెప్పేది ఏంటంటే ఒత్తిడి తెచ్చుకొని చేతిలో వదిలేసుకోకండి అని మంచి సూచన అయితే ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ ఎకానమీ చదివింది చాలా స్ట్రాంగ్గా చేసుకోండి. నేను ఐటీ పాలసీ ఇచ్చాను, ఐటీకి సంబంధించిన అన్నీ ఇచ్చాను, కొన్ని 1-2 క్లాసులు చెప్పాను, దానికి సంబంధించి కంటెంట్లు పంపించాను. మొత్తం A to Z ఉంది ఏపీకి సంబంధించి. మీకు బాగా రివైజ్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఎస్ఎన్టీ సిలబస్లో ప్రతి లైన్ కూడా మనం కవర్ చేసాం. మిగిలిన వాళ్ళు ఎంత కవర్ చేశారో నాకు తెలియదు, కానీ ఇన్డెప్త్గా మనం ఇచ్చినన్ని డీటెయిల్స్ మీకు ఎగ్జామ్ చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ మ్యాక్సిమం పిఐబి నుంచి కూడా నేను బాగా కవర్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. సో ఇక్కడ ఎంత లేదన్నా కానీ మీకు 40+ మీరు వెళ్ళే విధంగా నేను తయారు చేసి పంపించడం జరిగింది. సో ఈ సమయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఒత్తిడికి గురి కాకుండా కనిపించిన దానివల్ల మార్కెట్లో చిన్నపిల్లలు చాక్లెట్కి ఎగబడుతున్నట్టుగా వచ్చిన దాని వైపు నుంచి వెళ్లకుండా రిలాక్స్గా మీ చేతిలో ఉన్నవి చదువుకోండి. జాబ్ వస్తుంది రాదన్నది ఇక సెకండరీ. ఫస్ట్ మీరు పరీక్ష రాయాలి అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. పరీక్ష రాస్తే దాని తర్వాత ఫలితాలు. సో ఇప్పుడు మీరు ముందే ఫలితాలని విశ్లేషణ చేయకండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా క్రుషియల్ టైం మీకు. సో ఈ సమయంలో సబ్జెక్ట్ కన్నా కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని వస్తుంది మీకు. సో ఆ ఉద్దేశంతోనే చెప్పటం జరుగుతుంది మీకు. సో ఇంకా మీకు నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, నాకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసి అడిగేస్తూ పోండి. సరే, పాయింట్ ఇందులో ఈ సర్వేలో ఇప్పుడు ఇదంతా కూడా నేను సర్వే నుంచి తీసి ఇక్కడ మీకు ఒక్కొక్క చాప్టర్ని సింక్రనైజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మ్యాక్సిమం మ్యాక్సిమం రావడానికి ఉండే అక్కడ డేటానంతా కూడా తీసుకున్నా. సో ఇండియా రియల్ జీడిపి గ్రోత్ అన్నది 6.4 ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. సో ఇందులో వ్యవసాయ రంగము, సేవా రంగాలు ఆర్థిక వ్యవస్థకి బలాన్ని చేకూర్చడం జరిగింది. ముఖ్యంగా ఖరీఫ్ ఉత్పత్తులు పెరగటంతో రూరల్ డిమాండ్ పెరగటం జరిగింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోకుండా కాస్త ముందుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. ఖరీఫ్లో ఉత్పత్తులు పెరిగితే రూరల్ డిమాండ్ ఎట్లా పెరిగింది అనే ఒక డౌట్ వస్తుంది. రైతున్నాడు, ఆయన పంట పండించాడు, పంట పండిస్తే ఉత్పత్తులు పెరిగినాయి. 100 కేజీల చోట 1000 కేజీలు ఉత్పత్తి అయింది అనుకుందాం. సో ఈ సమయంలో ఆయనకి గతంలో 1000 రూపాయలు వచ్చేది, ఈసారి 10,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఎప్పుడైతే మనకి ఈ రోజుకి కూడా 50% వర్క్ ఫోర్సు రూరల్ అగ్రికల్చర్ నుంచే వస్తుంది అండ్ 70% ఇండియా అన్నది రూరల్లోనే ఉంది. సో రూరల్లో ఎప్పుడైతే డబ్బు చేతిలో పెరుగుతూ వస్తుందో ఆటోమేటిక్గా రూరల్లో
వాళ్ళు ఏదో ఒక వస్తువుని కొనుక్కుంటారు కానీ డబ్బును ఏం చేస్తాం, ఏదో ఒకటి దానికి ఖర్చు చేస్తాం, ఎక్స్పెండిచర్. సో ఆ ఖర్చు చేయటం అంటే వస్తువులకి డిమాండ్ పెరగటం. సో ఆ విధంగా రూరల్ డిమాండ్ పెరగటంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోకుండా నిలవబట్టడం జరిగింది. ఒకసారి అంతర్జాతీయంగా పరిశీలన చేస్తే వరల్డ్లో సగటున గ్రోత్ రేటు చూడండి 22, 24, 25లో 23, 24, 25లో 3.3, 3.2, 3.3 యావరేజ్ గ్రోత్ 3 ఉన్నది. అండ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ యూరప్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ అవి చూస్తే అవి ఇంకా పడిపోయి ఉన్నాయి వాటి గ్రోత్. ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే చైనా, మన ఇండియా ఇట్లాంటివి చూస్తే వాటి యావరేజ్ గ్రోత్ చూడండి 4 నుంచి 4.4 మధ్యలోనే ఉంది. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఇండియా 6.4 ప్రొజెక్ట్ చేయగలిగింది. ఏ విధంగా? రూరల్ డిమాండ్ పెరగటం వలన మనము మ్యాక్రో లెవెల్లో ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా కాపాడుకోగలిగాము. అందుకు వ్యవసాయ రంగము, సేవా రంగాలు ఆర్థిక వ్యవస్థకి బలాన్ని చేకూర్చడం జరిగింది. ఇది అవుట్లుక్ ఇక్కడి నుంచి రావటం జరిగింది. నెక్స్ట్ తయారీ రంగం చూస్తే తయారీ రంగం బాగా ఒత్తిడికి గురైపోయింది. ఒక మ్యానుఫ్యాక్చరర్, పారిశ్రామికవేత్త ఉన్నారు. సో ఆయన వస్తువుని తయారు చేశాడు, బయటికి వచ్చింది. దీనికి డిమాండు ఒకటి అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా రావాలి, లేదా డొమెస్టిక్గా రావాలి. సో అంతర్జాతీయంగా చూస్తే అక్కడ యుక్రెయిన్, రష్యా కొట్టుకు చేస్తున్నాయి. ఇటు రష్యాలో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇంకా చైనా వాళ్ళ డిమాండ్, వాళ్ళు విపరీతంగా వస్తువులను మార్కెట్లోకి తీసుకెళ్తున్నారు. వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఏర్పడింది. అసలు ఆర్థిక వ్యవస్థలు ఎవడివి బాగలేవురా బాబు అంటే నువ్వు తయారు చేస్తున్న వస్తువుకి డిమాండ్ ఎక్కడొస్తుందండి? అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ఇక్కడ నీకు గ్లోబల్గా డిమాండ్ అనేది ఉంటుంది. సో వీక్ గ్లోబల్ డిమాండ్ అనేది మన తయారీ రంగం మీద చాలా ప్రభావాన్ని చూపించింది. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి అనేది కొద్దిగా దెబ్బతింటం జరిగింది, ఒత్తిడికి గురైంది. నెక్స్ట్ సరే అంతర్జాతీయం అయిపోయింది, మరి డొమెస్టిక్గా అంటే సో డొమెస్టిక్ ఇక్కడ సీజనల్ కండిషన్స్, పండగలకని వాటికని వీటికని పబ్లిక్ చేతిలో డబ్బు ఉండాలి, సిచ్యువేషనల్గా అంతే సెట్ అవ్వాలి. అటువంటి సమయంలోనే డిమాండ్ అనేది పెరుగుతుంది. రూరల్గా పెరిగింది కానీ అర్బన్గా అంత స్ట్రాంగ్గా లేదు ఇండియన్ ఎకానమీ. సో ఆ కారణంగా సీజనల్ వేరియేషన్స్ రావటము, ఈ కారణంగా డొమెస్టిక్గా కూడా పూర్తిగా బలహీనపడలేదు, కొద్దిగా బలహీనపడటం జరిగింది. సో ఈ కారణంగా తయారీ రంగం ఒత్తిడికి గురైంది. ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ ప్రైవేట్ కన్జంప్షన్ మాత్రం స్టేబుల్గా ఉన్నది. అది రిఫ్లెక్టింగ్ స్టడీ డొమెస్టిక్ డిమాండ్. కొద్దిపాటి డొమెస్టిక్ డిమాండ్ని చూస్తూ ఉంటుంది. రూరల్ అయ్యి ఉండొచ్చు, అర్బన్లో అందరూ పండక్కి కొత్త బట్టలు వేసుకోకుండా ఉంటారు కదా, ఎవరో కొంతమంది వేసుకుంటారు కదా. ఆ విధంగా స్టడీగా ఉన్నది డిమాండ్ అని ఇక్కడ చెప్తున్నాము. ఇంకో అదే ఇక్కడ క్లియర్గా ఎకనామిక్ సర్వేలో వాళ్ళు రాశారు. ఇండియా రియల్ జీడిపి ఇది సపోర్టెడ్ బై అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టర్ విత్ రూరల్ డిమాండ్ ఇంప్రూవింగ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ రికార్డ్ ఖరీఫ్ ప్రొడక్షన్ అండ్ ఫేవరబుల్ అగ్రికల్చర్ కండిషన్. Manufacturing sector faced pressure due to weak global demand and domestic seasonal conditions. Private consumption remained stable, reflecting steady domestic demand. Fiscal discipline and strong external balance supported by services, trade surplus, healthy remittance growth contributed macroeconomic stability. ఇంత వరస్ట్గా గ్లోబల్ ఉన్నా కానీ ఇక్కడ ఉండటానికి వ్యవసాయము, సేవా రంగాలు కాంట్రిబ్యూట్ చేసినాయి. ముఖ్యంగా ఈ ఫిజికల్ డిసిప్లిన్ భారతదేశము అంటే దేని మీద అంటే దాని మీద ఖర్చు పెట్టుకోకుండా రెవెన్యూ డెఫిసిట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగాము. ప్లస్ ఫిజికల్ డెఫిసిట్ దొరుకుతున్నాయి కదా అని అన్ని చోట్లకి అప్పులకి వెళ్ళలేదు, మార్కెట్ బారోయింగ్, క్రమశిక్షణ పాటించాం అది. ప్లస్ సర్వీస్లో ట్రేడ్ సర్ప్లస్ మన ఇంకా తర్వాత సర్వేలో తర్వాత పాయింట్స్ వస్తాయి, అవి కూడా చూపిస్తాను ఏ విధంగా సర్ప్లస్ ఉందన్నది. ఇక్కడ సర్ప్లస్ అంటే మర్కండైల్ ట్రేడ్లో లేదు, అది కేవలం సర్వీస్లో మాత్రమే వచ్చింది ట్రేడ్ సర్ప్లస్. సో దానివలన ఒకటి. నెక్స్ట్ హెల్తీ రెమిటెన్స్, అమెరికాలో, దుబాయ్లో వాళ్ళు ఇక్కడ డబ్బులు పంపటం, వీటి వలన స్టేబుల్గా ఉన్నాం. కాన్సెప్ట్ వైజ్గా అడిగితే ఇది, దీనికి బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం బేసిక్ అన్నీ కూడా చెప్పుకోవటం జరిగింది, అవన్నీ కూడా చదువుతారు.
నెక్స్ట్ ఇక్కడ ఇది మారిందని చెప్పాను నేను మీకు. ఇప్పటి వరకు కూడా యాజ్ ఆన్ డేట్ మనం కేవలం దీని మీద మాత్రమే తీసుకున్నాం ఇన్వెస్ట్మెంటు టర్నోవర్. సో మైక్రో అంటే ఇన్వెస్ట్మెంట్ 1 crore అని, టర్నోవర్ 5 crores అని, స్మాల్ అంటే 10 అని, 50 అని, మీడియం అంటే 50 అని, 250 అని తీసుకున్నాం. ఇది క్లియర్గా మీకు కనిపిస్తుంది రివైజ్డ్. నేను స్టార్టింగ్ కూడా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించా. సో ఈ రివైజ్డ్ ఇది 2.5, 25, 125. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అడుగుతాడా అంటే ఇది ఎవరు చెప్పలేరు కదండి. ఇప్పటివరకు ఎంఎస్ఎంఈ డెఫినేషన్ ఏంటి 2006 అంటే ఒకటి చెప్పుకుంటూ వచ్చాం. అది 2022లో మార్చుకున్నామని చెప్పాం, దాన్ని కూడా ఎంతో చెప్పుకున్నాం. సో ఇప్పుడు 1 February 2025 నాడు ఈ డెఫినేషన్ మార్చారు. ఇది కొత్త డెఫినేషన్. మన ప్రీవియస్ ఇప్పటి వరకు కష్టపడి తలకిందులయ్యి 1 నుంచి 15 టెస్టులు. కోర్స్ నేను కూర్చుంటే సరిపోదు కదా, మిగిలిన టెస్టులు కూడా రాసుకుంటూ కూర్చున్నాను. అన్ని టెస్టులు కూడా ఇవన్నీ కూడా ఇట్లాగే ఉండిపోయినాయి పాతది. ఇప్పుడు ఇవి మారేసరికల్లా ఇప్పుడు నేను అవన్నీ మార్చుకోవటం సాధ్యపడదు గతంలో క్లాసెస్లో అన్నీ కూడా. సో అందుకే అభ్యర్థులకి చెప్తున్నాను, ఈ కొత్త డెఫినేషను ఫాలో అవ్వండి. ఒకవేళ ఎగ్జామినర్కి పూర్తి అవగాహన లేక పాత డెఫినేషన్ మీదే ప్రశ్న అడిగితే అది సరిపోతుంది మనం ఇచ్చింది. ఒకవేళ ఎగ్జామినర్ అప్డేట్ చేసుకుని కొత్త డెఫినేషన్లోకి వెళ్తే ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తున్నవి సరిపోతాయి. సో ప్రశ్నకి అనుగుణంగా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 చూస్తే మనము ఫైనాన్షియల్ ఇయర్ 15 అంటే మోడీ వచ్చిన దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 24 ఎక్స్క్లూడింగ్ 21-22 కరోనా వచ్చింది. ఇక్కడ డేటాలోనే వాళ్ళు ఇచ్చారు ఎక్స్క్లూడింగ్ 21-22. సో దాన్ని చూస్తే యావరేజ్గా మనము ఈ 10 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఇక్కడికి 10 సంవత్సరాలు ఒక దశాబ్ద కాలంలో గ్రోత్ ఎంత ఉందో ఇంచుమించుగా దానంత గ్రోతే సంపాదించడం జరిగింది. అంతా కూడా ఈ స్టేట్మెంట్ అంతా కూడా చదివితే మీకు అదే కనిపిస్తుంది. సో అగ్రికల్చర్లో ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నది 10 years యావరేజ్ 2015 నుంచి 25 వరకు అని యావరేజ్, ఇక్కడ 24 వరకు అని యావరేజ్, ఎక్స్క్లూడింగ్ 21-22 కరోనా టైంది. సో అగ్రికల్చర్లో 10 years యావరేజ్ కన్నా కూడా ఇప్పుడు 2025లో పెరిగింది. ఇగో వ్యవసాయంలో ఎక్కువ అని రాశాను. స్థిర ధరల వద్ద కాన్స్టెంట్ ప్రైజెస్. ఇండస్ట్రీ 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా పెరిగింది. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఇండస్ట్రీ అంటే పడిపోయింది, బలహీనంగా ఉంది అని చెప్పా. ఇక్కడ 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే ఎట్లుందని చెప్తున్నా, పెరుగుతున్నది, కొద్దిగా పర్వాలేదని చెప్తున్నా. అక్కడ మీకు వర్డ్స్ తోటి ఎగ్జామినర్ మ్యాజిక్ చేస్తే జాగ్రత్తగా ఆన్సర్ చేస్తారు. ఇక్కడ సర్వీస్ సెక్టర్ ఇక్కడ ఏమో బాగుందని చెప్పాం. ఇక్కడ 10 yearsతో కంపేర్ చేస్తే ఇది 10 yearsది కొద్దిగా తక్కువ, బాగా తక్కువ అంటే 50% కన్నా తక్కువ ఉండాలి. ఇది లిటిల్ బిట్ కాస్త తక్కువ. ఈ ఎగ్జామినర్ అడిగే విధానం బట్టి ఆన్సర్ చేయండి. గ్రోస్ వాల్యూ యాడెడ్, ఆల్మోస్ట్ వాల్యూ ఎడిషన్ విలువ జోడింపు అన్నది రెండు సమానంగానే ఉన్నాయి, కొద్దిగా లిటిల్ బిట్ తక్కువ కానీ ఇంచుమించు సమానము. జీడిపి 10 సంవత్సరాల యావరేజ్తో పోలిస్తే లిటిల్ బిట్ ఇది కూడా కాస్త తక్కువగా ఉంది. సో ఇవి ఇక్కడ కంపారిజన్ లాస్ట్ 10 years తోటి. వృద్ధి రేట్లు గ్రోత్ రేట్ని చూస్తే ఇక్కడ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో 3.8%, పారిశ్రామిక రంగంలో 6.2% గ్రోత్ కనిపించింది. సో ఈ ఇండస్ట్రీ సెక్టర్ ఎంతగా పెరగడానికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్లో డిమాండ్ పెరగటం వలన పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు కనిపించింది. తయారీ రంగం అనట్లేదు, తయారీ రంగం వేరు, పారిశ్రామిక రంగం వేరు, మళ్ళీ అది కన్ఫ్యూజ్. ఇక్కడ ఒత్తిడికి గురైందన్నా అంటే ఇక్కడ ఒత్తిడిని ఇక్కడే వదిలేయి, ఇక్కడ చెప్పింది ఇక్కడికి రా. క్లియర్? నెక్స్ట్ సేవా రంగం 7.2% గ్రోత్. ఎగ్జామినర్ ప్రశ్న ఎలా రూపొందిస్తున్నాడో దానికి అనుగుణంగా ఆన్సర్ చేయటం రావాలి ఇక్కడ. నెక్స్ట్ ఈసారి వీళ్ళు
ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం ఇది ఇయర్ అంటే ఇది ఫస్ట్ హాఫ్ H1, ఇది సెకండ్ హాఫ్ H2గా క్లాసిఫై చేసి ఇవ్వటం జరిగింది. సో గ్రోత్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఇస్ డ్రివెన్ బై అగ్రికల్చర్ అండ్ సర్వీస్. సో మొత్తం ఖరీఫ్ ప్రొడక్షను 1647.05 లక్షల మెట్రిక్ టన్ను ఉత్పత్తి జరిగింది. ఇది 2023-24 కన్నా అంటే గతం కన్నా 5.7% ఎక్కువగా ఉన్నది. గడిచిన 5 సంవత్సరాల సగటు కన్నా 8.2% అధికంగా ఉన్నది. ఇంత స్ట్రాంగ్ గ్రోత్ ఉండబట్టే మ్యాక్రో లెవెల్లో ఎకానమీ స్టేబుల్ అయింది. వీటిలో ఏ డేటా అయినా కానీ ఎగ్జామినర్ తీసుకోవచ్చు. ఒకటి ఈ ట్రెడిషనల్ క్వశ్చన్స్ అంటే జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది, ABCD, లేదా ఇదే జాతీయ ఆదాయానికి సంబంధించి లేదా నేషనల్ ఇన్కమ్కి సంబంధించి లేదా జాతీయ ఆదాయం గణనకి సంబంధించి అని కానీ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ క్వశ్చన్స్. ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ పోతే ఈ ఇయర్లో ఏం జరిగింది ఏంటి అన్నది. ఇంకొద్దిగా ముందుకు పోతే ఇప్పుడు నేను చెప్పే సర్వేలో 3-4 లైన్లు ఇట్లాంటివి తీసి దీని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఏది తప్పేది ఆ పాయింట్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మన ప్రిపరేషన్ని కొనసాగించాము. ఈ 10 రోజులు కూడా అట్లాగే ఉండండి. ఇది నెక్స్ట్ ఇక తయారీ రంగం బలహీనంగా ఉండటానికి ఇక్కడ చెప్పాను కదా, ఇది వీక్ డిమాండ్ ఫ్రమ్ డెస్టినేషన్ కంట్రీస్. నెక్స్ట్ వీళ్ళు ఇచ్చింది మంచి వర్షపాతము కూడా తయారీ రంగం పడిపోవటానికి కారణమైందని చెప్పారు. మంచి వర్షపాతం ఎట్లా ఇది తయారీ రంగం పోయిందంటే మంచి వర్షపాతం వ్యవసాయ రంగంలోనేమో పాజిటివ్ ఇక్కడ చెప్పాము. ఖరీఫ్, రబీ కూడా మంచిగానే వచ్చింది. ఈ వర్షపాతం ఎక్కువ పడటం వలన నిర్మాణ రంగం దెబ్బతిన్నది. వానలో ఎవడు గోడలు కట్టరు కదా, ఇల్లు కట్టడం అవన్నీ వానలో చేయం కదండి. సో నిర్మాణ రంగం దెబ్బతింది. నిర్మాణ రంగమే కదా పోయిందిలే అంటే ఇది పోతే సిమెంట్ రంగం దెబ్బతింటుంది, ఇది పోతే స్టీల్ రంగం దెబ్బతింటుంది, ఇది పోతే ఇంకొకటి దీని ఇన్పుట్స్ అన్నీ కూడా, ఇది పోతే అన్ఎంప్లాయ్మెంట్ ఇదంతా. సో నిర్మాణ రంగం ఒకటి దెబ్బతింటే దాని రిలేటెడ్ సెక్టార్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. నెక్స్ట్ మైనింగ్, వాన పడుతుంటే ఎవడు కూడా మైనింగ్స్ చేయడు కదా. సో కొన్ని చేసే ఉంటాయి మేజర్వి, కోల్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆపుతారు కొన్ని రోజులు. ఇట్లాంటివన్నీ కూడా దెబ్బ కొట్టినాయని చెప్తున్నారు. నెక్స్ట్ అట్లా బలహీనపడిందా పూర్తిగా అంటే లేదు, మళ్ళీ మనం బలంగా ఉన్నాము అని చెప్తుంది ఆర్థిక వ్యవస్థ. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI ఇది సర్వేలో ఇచ్చాడు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మీకు చెప్పాను, వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను ఇది. సో దీని విలువ 0 నుంచి 100 మధ్యలో ఉంటుంది. దీని విలువ 50 పైన ఉంటే, ఎక్కడుంది ఇక్కడ, 50 పైన ఉంటే మనం మంచి అవుట్లుక్తో ఉన్నాం పారిశ్రామిక రంగంలో, తయారీ రంగంలో. ఇది సేవా రంగంకి కూడా ఉంటుందని చెప్పాను. మొత్తం ప్రీవియస్ చూస్తే మీకు అర్థమవుతాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ చూస్తే ఇక్కడ 58 వరకు ఉంది. సో ఫైనల్ గిట్ వచ్చి 56.4 ఉంది. సో 50 పైన ఉంటే ఏమని చెప్పాను, ఓకే మంచి పాజిటివ్ అవుట్లుక్ మనకు కనిపిస్తుంది. న్యూ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా ఇంకా చేతిలో ఉన్నాయి మనకు. అవి ఏమన్నా పోయినాయా కిందకి అంటే లేదు, అది కూడా 50 పైనే ఉంది, 54.7. సో ఇవన్నీ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ దెబ్బతిన్నా సెకండ్ హాఫ్లో ఆర్థిక వ్యవస్థ, ఇండస్ట్రీ పుంజుకుంటుంది అనే ఒక బలమైన సంకేతాలు గవర్నమెంట్కి అందుతున్నాయి. దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ అవుట్లుక్ సర్వేలో మ్యానుఫ్యాక్చరింగ్ అది రిపోర్ట్ ఇచ్చిందని చెప్పింది. వాటి ప్రకారం RBI చెప్తుంది ఏంటంటే Q2 కన్నా కూడా Q3, Q4 మంచిగా ఉంటుంది ఇండస్ట్రీకి. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ 26లో Q1లో ఇంకా బాగుంటుంది. సో అది బాగుండటానికి గల కారణాలు వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఆర్డర్ బుక్ ఒకటి, ఎంప్లాయ్మెంట్, కెపాసిటీ యూటిలైజేషన్, ఓవరాల్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్. సో ఓవరాల్ బిజినెస్ సిచ్యువేషన్, ప్రొడక్షన్, ఆర్డర్ బుక్స్, కెపాసిటీ యూటిలైజేషన్, ఎంప్లాయ్మెంట్, సెల్లింగ్ ప్రెజర్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ బాగా తగ్గుతాయి. అందుకని 26లో ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తాం.
నెక్స్ట్ ఇక్కడ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఓబిఐ సియుఎస్ ఏదో కొత్తగా ఉందని అనుకోక్కర్లేదు. ఇక్కడ నేను ఇచ్చానే ఇవే, వీటినే ఎగ్జామినర్ ఇట్లాంటివి అని కనిపిస్తే క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే క్లియర్గా చూసుకో. ఆర్బీఐస్ ఆర్డర్ బుక్, ఇన్వెంటరీ అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ సర్వే. ఇది ఆర్బీఐ ఆర్డర్ బుక్, ఇన్వెంటరీ అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ సర్వే. సో దీని ప్రకారం తయారీ రంగంలో కెపాసిటీ యూటిలైజేషన్స్ బాగా పెరిగింది. 74.7కి పెరిగింది. లాస్ట్ 10 years యావరేజ్ చూస్తే, లాంగ్ టర్మ్ యావరేజ్ చూస్తే 73.8 ఉంది, కానీ ఇప్పుడు 74.7కి వెళ్ళింది. కెపాసిటీ యూటిలైజేషన్, నువ్వు చదువుతున్నావు, నువ్వు రోజుకి 10 గంటలు చదువుతావు, ఇది నీ కెపాసిటీ. ఎగ్జామ్ టైం వచ్చింది, సో లాస్ట్ 10 రోజుల యావరేజ్ కన్నా కూడా ఇప్పుడు 1 గంట ఎక్కువ చదువుతావు, 11 గంటలు. దట్ ఈస్ వాట్ యువర్ కెపాసిటీ యూటిలైజేషన్. సో తయారీ రంగంలో కెపాసిటీ యూటిలైజేషన్ Q2 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి పెరుగుతూ వెళ్తుంది. Q2లో 74.7 ఉంది. ఎట్లా చెప్పింది? ఆర్బీఐ వాళ్ళు సర్వే చేశారు ఇది. సో అన్నిట్లో క్యాపిటల్ ఫార్మేషన్ కూడా కొద్దిగా లిటిల్ బిట్ తగ్గినా, ఫైనాన్షియల్ ఫస్ట్ హాఫ్లో 10.1 ఉంది, తర్వాత 6.4కి తగ్గింది, కానీ తర్వాత పెరుగుతూ వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు. సో తలసరి ఆదాయము ప్రస్తుత ధరల వద్ద 2,162,000 ఉంది. స్థిర ధరల వద్ద 1,12,000 ఉన్నది. తలసరి ఆదాయం వృద్ధి రేటు స్థిర ధరల వద్ద 5.3, ప్రస్తుత ధరల వద్ద 8.7%గా ఉండటం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి సర్వేలో మన నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటం జరిగింది. సో దీని తర్వాత మిగిలినవి కూడా చూస్తాను. వాటిని క్లబ్ చేసేటప్పుడు ఈ బడ్జెట్ డాక్యుమెంట్ కూడా కవర్ చేసుకుంటూ నేను ముఖ్యమైనవి మాత్రము డీల్ చేస్తామండి. ఈ సమయంలో మీకు 1 hour ఈ క్లాసులు వింటూ కూర్చోవాలన్నా కానీ మీకు కూడా ఒత్తిడి బాగా పెరుగుతుంది. సో ఫాస్ట్గా మీరు క్లిక్ కొట్టుకుంటూ ఉంటారు, అంతా ఇది ఒత్తిడి సమయము. సో ఇంపార్టెంట్వి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీకు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మీరు చదువుకుంటూ ఉండండి. సో దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా అండి. టెన్షన్, ఒత్తిడి పెంచుకోకండి, కూల్గా ఉండండి, మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.